హలో, దిస్ ఇస్ సందీప్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి స్వాపింగ్ ఆఫ్ టూ వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రోగ్రామ్. ఫస్ట్లీ ఇన్ ద కామెంట్ సే program to swap two variables without using థర్డ్ వేరియబుల్ అనమాట. బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే టూ వేరియబుల్స్ తీసుకుంటాం. టూ వేరియబుల్స్ని ఒక్క దాంట్లో ఉన్న వాల్యూని ఇంకొక దాంట్లోకి ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట, వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అనమాట. అది ఎలా చేస్తామో చూద్దాం. మనం ఇన్పుట్ వచ్చేసి డైనమిక్గా యూజర్ దగ్గర తీసుకుందాం. సో దానికోసం వచ్చేసి ఇన్పుట్ తీసుకుందాం. మనం తీసుకునేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ అనమాట. గుడ్. సేమ్ అలాగే ఇంకొక వేరియబుల్ బి వేరియబుల్ తీసుకుందాం. గుడ్. ఇప్పుడు మనకి రెండు వేరియబుల్స్ వచ్చేసినాయి అనమాట. యూజర్ డైనమిక్ ఎంటర్ చేసినాక వస్తే ఇంట్లోకి ఇప్పుడు మనం కోడ్ రాయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా యూజర్ అనేవాడు ఏలో 10 ఇచ్చాడు అనుకుందాం, లెట్స్ బిలో 20 ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుని ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే లైక్ ఏలో ఉన్న 10 వాల్యూ వచ్చేసి బీలోకి రావాలి, బీలో ఉన్న 20 వాల్యూ వచ్చేసరికి ఏలోకి రావాలి. అది మన ప్రోగ్రామ్. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకుందాం. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకుంటే తర్వాత బి ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో మీకు ఫస్ట్ నేను ప్రోగ్రామ్ రాసినాక నీకు మొత్తం ఒక స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అయిపోయింది. ఇదే అనమాట మన ప్రోగ్రాము. లైక్ లాస్ట్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. దీన్ని ప్రింట్ పెడదాం. స్వాప్డ్ వాల్యూస్ ఆర్ అని పెట్టి ఏ ఈక్వల్ టు ఈ ఐ హోప్ మీరందరికీ తెలిసే ఉంటుంది ఫార్మాట్ మెథడ్. తెలియకపోయినా చెప్తాను ఒక సెకండ్. ఆర్ ఈక్వల్ టు బి అండ్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఏ బి అనమాట. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు ఏలోకి మనం యూజర్ అనేవాడు ఇక్కడ వాల్యూ ఇస్తాడనమాట. వాల్యూ ఏలో కూడా వస్తుంది, నెక్స్ట్ బీలో కూడా ఇంకోటి వస్తుంది ఎంటర్ చేసినాక ఇప్పుడు ఏలోకి ఏ ప్లస్ బి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏలోకి ఏ ప్లస్ బి ఎంత, 10 ప్లస్ 20 30 ఉంది ఏలో ఇప్పుడు, రైట్. ఇప్పుడు నెక్స్ట్
బీలో ఎంత ఉంటుంది, ఏలో ఎంత ఉంది, ఏ మైనస్ బి అంటే ఏలో 30 ఉంది, 30 మైనస్ 20, బీలో 20 ఉంది కాబట్టి 30 మైనస్ 20 10, రైట్. ఇప్పుడు ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉంది, ఏలో 30 ఉంది, బిలో 10 ఉంది, 30 మైనస్ 10 అంతా 20, దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఏలో వాల్యూ ఎంత ఉన్నట్టు, ఏలోనేమో 20 ఉన్నట్టు, బిలోనేమో 10 ఉన్నట్టు. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ప్రింట్ పెట్టేసి స్వాప్డ్ వాల్యూస్ ఆర్ ఎప్పుడైనా సరే కర్లీ బ్రాకెట్స్ పెట్టామంటే ఫార్మెట్ మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట అవుట్పుట్లో కూడా. అంటే ప్రింట్ అనేది అవుట్పుట్ మెథడ్ కదా, సో దట్ అనమాట ఫార్మెట్ మెథడ్ అనమాట. ఇలాగ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి వదిలేసినాక లాస్ట్లో డాట్ ఫార్మాట్ అని పెట్టేసి మనం వాల్యూస్ పంపించుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏ వాల్యూ, ఫస్ట్ పెట్టిన కర్లీ బ్రాకెట్స్లోకి ఏ వెళ్తుంది, సెకండ్ పెట్టిన కర్లీ బ్రాకెట్స్లోకి బి వెళ్తుంది. దట్స్ ఇట్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. అది ఎర్రర్ ఉందంట, ఏదో చూద్దాం. ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే, మనం మనం ఇక్కడ చిన్న మిస్టేక్ ఒకటి తీసాము. ఓకే ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ఇక్కడ సింగిల్ కొటేషన్ మార్క్ ఇచ్చాం, ఇక్కడ డబుల్ కొటేషన్ మార్క్ ఇచ్చాం. ఇప్పుడు కూడా రెండు ఒకేసారి ఇవ్వకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంటర్ ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎంత ఇద్దాం, ఇప్పుడు దాంట్లో వచ్చినట్టు ఇద్దాం ఫస్ట్ ఒకసారి. 10, బి వాల్యూ 20. స్వాప్డ్ వాల్యూస్ ఆర్ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. 100 ఏ వాల్యూ, బి వాల్యూ 300. స్వాప్డ్ వాల్యూస్ ఆర్ ఏ ఈక్వల్ టు 300, బి ఈక్వల్ టు 100. దట్స్ ఇట్ గైస్.